ఈ చిత్రం మనకు ఒక సర్వైవల్ సన్నివేశాన్ని చూపిస్తుంది. ఇక్కడ నీవు 2 పడవల నుండి ఒకదాన్ని ఎన్నుకోవాలి. నీ జీవితం దానిపై ఆధారపడి ఉంది. ఎడమవైపు పడవ లెఫ్ట్ అని లేబుల్ చేయబడింది. మాంసం, గుడ్లు మరియు బీఫ్ జెర్కీ వంటి ఆహారాలతో నిండి ఉంది, కాని కొన్ని వస్తువులు దొంగలించబడినవని సూచిస్తుంది. కుడివైపు పడవ రైట్ అని లేబుల్ చేయబడింది. తాజా కూరగాయలు, ఒక కోడి మరియు గుడ్లతో నిండి ఉంది. సర్వైవల్ సిచ్యుయేషన్, నీ జీవితం దానిపై ఆధారపడినట్లు ఒక పడవను ఎన్నుకో అనే సందేశం మనకు తెలివైన నిర్ణయాలు తీసుకోవడం యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. ఈ సందర్భంలో నీవు నీ జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నావో ఆలోచించడానికి ఇది ఒక అవకాశం. సర్వైవల్ సన్నివేశంలో తెలివైన నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఎడమవైపు పడవలో మాంసం మరియు గుడ్లు ఉన్నాయి, కాని అవి ఎక్కువ కాలం నిల్వ ఉండవు మరియు కొన్ని దొంగలించబడినవి. ఇది నీతి గురించి కూడా ప్రశ్నిస్తుంది. కుడివైపు పడవలో తాజా కూరగాయలు, ఒక కోడి మరియు గుడ్లు ఉన్నాయి. ఇవి దీర్ఘకాలిక ఆహార సరఫరాకు మరింత అనుకూలంగా ఉంటాయి. నీవు ఎప్పుడూ నీ నిర్ణయాలలో దీర్ఘకాలిక లాభాలను ఆలోచించాలి. క్షణికమైన సౌలభ్యం కోసం కాకుండా నీ జీవితంలో స్థిరమైన ఎంపికలను చేయడం ద్వారా నీవు ఎదుర్కొనే సవాళ్లను అధిగమించగలవు. స్థిరత్వం అనేది సర్వైవల్లో కీలకం. కుడివైపు పడవలో ఉన్న కోడి నీకు గుడ్లను అందిస్తుంది మరియు కూరగాయలు నీకు నీటితో పాటు పోషకాహారాన్ని ఇస్తాయి. ఇవి దీర్ఘకాలం నీ ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఎడమవైపు పడవలో ఉన్న మాంసం త్వరగా చెడిపోవచ్చు మరియు అది నీకు స్థిరమైన ఆహార వనరును ఇవ్వదు. నీవు నీ జీవితంలో ఎల్లప్పుడూ స్థిరమైన ఎంపికలను చేయాలి. నీవు నీ వనరులను సమర్థవంతంగా ఉపయోగించడం మరియు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకోవడం ద్వారా నీవు ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కోగలవు. సర్వైవల్లో సన్నద్ధత చాలా అవసరం. ఈ చిత్రంలో కుడివైపు పడవ నీకు ఒక జీవనాధార వనరును అందిస్తుంది, ఎందుకంటే అందులో కోడి మరియు కూరగాయలు నీకు నిరంతర ఆహార సరఫరాను ఇస్తాయి. ఎడమవైపు పడవలో ఉన్న ఆహారం త్వరగా అయిపోవచ్చు మరియు అది నీకు దీర్ఘకాలిక సర్వైవల్కు సహాయపడదు. నీవు ఎప్పుడూ నీ జీవితంలో సన్నద్ధంగా ఉండాలి. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు నీవు నీ వనరులను సిద్ధంగా ఉంచుకోవడం మరియు నీ నిర్ణయాలలో ముందుచూపును కలిగి ఉండడం ద్వారా నీవు నీ జీవితాన్ని సురక్షితంగా నడిపించగలవు. నీతి కూడా సర్వైవల్లో ఒక ముఖ్యమైన అంశం. ఎడమవైపు పడవలో కొన్ని వస్తువులు దొంగలించబడినవని సూచించబడింది. ఇది నీతి గురించి ప్రశ్నలను లేవనెత్తుతుంది. కుడివైపు పడవలో ఉన్న ఆహారం నీతిగా, స్థిరంగా సేకరించబడినట్లు కనిపిస్తుంది.